జై హింద్ దోస్తో, వెల్కమ్ టు బెల్ జోబర్. ఈరోజు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎందువల్ల రిజల్ట్స్ అనేవి లేట్ అవుతున్నాయి, దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ప్రతి పాయింట్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందైతే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి బోర్డు నుంచి రీసెంట్గా ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఉన్నది ఏంటంటే, ఒక వ్యక్తి మధ్యప్రదేశ్ నుంచి అలానే వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి ఇతర రాష్ట్రాల నుంచి తన యొక్క సర్టిఫికెట్లను క్రియేట్ చేసుకొని వేరు వేరు పేర్లతో, తన పేరునే వేరు వేరు స్టేట్లో వేరు వేరు పేర్లతో ఒక ఎగ్జామ్ ఎస్ఎస్సికి అప్లై చేసి వేరు వేరు జాగాల నుంచి ఒకే వ్యక్తి ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది. పైగా వేరు వేరు స్టేట్లలో వేరు వేరు పర్సన్స్తో ఎగ్జామ్ రాయించాడు. దీన్ని బయోమెట్రిక్ వెరిఫికేషన్లో ఎస్ఎస్సి బోర్డు అనేది పట్టుకోవడం జరిగింది. దీని వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇతన్ని పట్టుకొని ఇతనికి 26 జూన్ లోపల ఎందువల్ల ఇలా చేశాడో, దాని వెనక్కున్న కారణాలు ఏంటో చెప్పమని ఎస్ఎస్సి బోర్డు అనేది టైం అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఎస్ఎస్సి బోర్డు ఇతని పైన 5 నుంచి 7 సంవత్సరాలు బ్యాన్ విధించింది. ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి వీలు లేకుండా బ్యాన్ అయితే విధించింది. అలానే ఎస్ఎస్సి బోర్డు అనేది ఇతని పైన కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. దీనివల్ల ఇతను ఒక్కడే ఇలా చేశాడా, లేదంటే ఇలా ఎవరైనా ఇంకా చేశారా అనే దాన్ని ఎస్ఎస్సి బోర్డు అనేది ఎంక్వైరీ చేస్తుంది, వెరిఫికేషన్ చేస్తుంది. దీనివల్ల ఎస్ఎస్సి రిజల్ట్స్ అనేవి కొంచెం లేట్ అవ్వడం జరిగింది. ఎంతమంది అయితే ఎస్ఎస్సి జీడీలోకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క ఫిజికల్ చేయడం కోసం కొన్ని కంపెనీస్తో మాట్లాడటం జరుగుతుంది. కంపెనీస్ని ఎస్ఎస్సి జీడీ అనేది టెండర్కి పిలవడం జరుగుతుంది. అది కొంచెం ప్రాసెసింగ్లో ఉంది. దానివల్ల ఈ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అనేవి కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అలానే ఏ ఇతర కోర్సులకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానికోసం వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందరూ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.